రిజిస్ట్రేషన్ తో పాటు భూముల విషయంలో అనేక ప్రక్షాళనలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూకట్పల్లిలోని కైతలాపూర్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీలు నవీన్ రావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. 2 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కేటాయించి నిర్మాణం ప్రారంభించడం జరిగిందని అన్నారు. తమ ప్రభుత్వానికి డబ్బు ప్రాధాన్యత కాదని, ప్రజల అవసరాలు ఇబ్బందులను తీర్చే విధంగానే ముందుకు వెళుతుందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని మంత్రి వెల్లడించారు. 100 గజాల స్థలం కొనుక్కున్నా, ఇక్కడ ఒక 100 గజాల స్థలం కొనుక్కున్నా, ఒక 20 లక్షల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా. రిజిస్ట్రేషన్ అనేది అది సాధారణంగా ట్రెడిషనల్గా జరిగే సిస్టమ్. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏదో ఒక టైంలో వేదిక మీద ఉన్నవాళ్ళం, వేదిక ముందున్న మీరందరూ కూడా ఆ ఆఫీసుని గడప తట్టిన సందర్భాలు కోకొల్లలు ఉంటాయి. వెళ్ళినప్పుడు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇందాక మిత్రులు చెప్పినట్లు నాతో సహా అనుభవంతో గంటల కొద్దిగా బయట కూర్చోవటం, రోడ్ల మీద చెట్ల కింద నిలబడటం, అదే రకంగా సంటి పిల్లల తల్లులతోనూ ఇతరత్ర వస్తున్న వాళ్ళ బాధ ప్రత్యక్షంగా అందరం చూశాం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఓఆర్ఆర్కి ఇన్నర్ సైడ్ సుమారు 39 సబ్ రిజిస్టార్లు ఉన్నాయి ఈనాడు, ఈ 39 సబ్ రిజిస్టార్లని ఇంటిగ్రేటెడ్ అంటే 12 సబ్ రిజిస్టార్లుగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్లుగా కట్టాలని నిర్ణయించి దాంట్లో మొదటిది అపర్ణ కన్స్ట్రక్షన్స్తో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. నాకు తెలిసి అది రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ నాటికి పూర్తి చేసి హైదరాబాద్లోని రకరకాల పనుల మీద పల్లెల నుంచి పట్టణానికి వచ్చే నిరుపేద, దిగువ మధ్య